ఇవాళ మన బ్యాచులర్స్ ఇంట్లో ఉంటూ సింపుల్గా చేసుకునే ఒక మంచి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, టొమాటోలు, పచ్చిమిరపకాయ, ఆనియన్, ఇంకా పట్ట, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, కడిగి పెట్టుకున్నటువంటి 1 కిలో చికెన్, గంట ముందే నానబెట్టినటువంటి 2 గ్లాసుల బియ్యం. సో మన బ్యాచులర్ బతుకులకి గ్యాస్ స్టవ్లు గట్రాలు ఏమి ఉండవు కాబట్టి ఇదిగోండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ముందుగా కాసింత పసుపు తోపండి చికెన్లో, తర్వాత చిల్లీ పౌడరు, ఆ తర్వాత మనం వేయాల్సింది పచ్చిమిరపకాయలు తరిగినటివి, కొత్తిమీర, పుదీనా తరిగింది, తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, ఆ తర్వాత టొమాటోలు, అన్నీ వేసి ఇప్పుడు కాసిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకులు, చేతికి దొరికిన స్పైసెస్ అన్నీ దాంట్లో దొబ్బండి. లవంగాలు, యాలకులు బాగా కలిపిన తర్వాత అందులో కాసింత పెరుగు, మేము హెరిటేజ్ వాడుతున్నాం, మీకు ఇష్టం వచ్చింది మీరు వాడుకోండి. తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. అన్నీ కలిసేలా అంతా బాగా కలుపుకున్న తర్వాత తగినంత నూనె పోసుకొని మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్టవ్ని ఆన్ చేయబోతున్నాం. ఇప్పుడు చివరాఖరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఎందుకు ఇది లాస్ట్లో వేస్తున్నామంటే మేము ముందుగా వేయడం మర్చిపోయాం. మీరు గుర్తుపెట్టుకుని ముందు వేసుకున్నారంటే బాగుంటుంది. ఒక 15 నిమిషాలు చికెన్ ఉడికించిన తర్వాత మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో కలుపుతాం. మీరు 1 గ్లాసు బియ్యం కనుక తీసుకున్నట్లయితే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మనం చేసిన బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉంది. దానికి టచింగ్ కోసం మనం ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సినవి కట్ చేసుకున్న ఆనియన్లు అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మిగిలినవి కట్ చేసి ఇందులో పడేయండి. ఇప్పుడు అందులో పెరుగు కలుపుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి, స్పూన్తో బాగా గిరకొట్టి కలుపుకోండి. పెరుగు పచ్చడి సిద్ధం. పెరుగు చట్నీ సిద్ధంగా ఉంది. ఇందులో మీకు కావాలంటే కీరకాయలు, దోసకాయలు గట్లా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బిర్యానీతో దీన్ని కలుపుకొని నంచుకొని తిందాం. బ్యాచులర్ సాపాట్లో వేడి వేడి బిర్యానీ మన ముందు సిద్ధంగా ఉంది. ఇక వడ్డించుకొని రైతాతో కలుపుకొని తినేయడమే ఆలస్యం.